రైట్ గా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. టీడీపీ పార్టీ చంద్రబాబు తనను పొమ్మన్నారని, అయినా కూడా పార్టీలో కొనసాగడం సరైంది కాదన్నారు. త్వరలోనే స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకుని రాజీనామా పత్రం సమర్పిస్తానన్నారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమై తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఇక నందిగామ వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పనితీరు బాగుందని కితాబిచ్చారు కేశినేని నాని. కానీ మొండితోక బ్రదర్స్ పై కొంతమంది కావాలనే బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఒకసారి నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు. ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం. ముందెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం. ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీ వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు. ఐ థింక్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా, ఇది అన్ని అర్థాలు దాంట్లోనే ఉన్నాయి. సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు. ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. టీడీపీ పార్టీ చంద్రబాబు తనను పొమ్మన్నారని, అయినా కూడా పార్టీలో కొనసాగడం సరైంది కాదన్నారు. త్వరలోనే స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకుని రాజీనామా పత్రం సమర్పిస్తానన్నారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమై తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లో అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ ఏంటి? విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అధినేతను కేంద్రంగా చేసుకుని ఆయన గతంలో కూడా అనేక విమర్శలు చేశారు. అయితే తాజాగా తిరువురు వేదికగా జరిగినటువంటి ఘర్షణ సంబంధించినటువంటి వ్యవహారం ఆయనకి తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. అదేవిధంగా పార్టీ నాయకత్వం కూడా కేశినేని నానికి అవకాశం ఇవ్వకుండా కేశినేని చిన్నికి అవకాశం కల్పించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన సోషల్ మీడియా వేదికగా రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అయితే తొలుతగా పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత, అది ఆమోదించిన తర్వాత ఆ పార్టీ కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. తిరువురులో నిర్వహించేటువంటి చంద్రబాబు నాయుడు సభ 7వ తేదీన జరిగేటువంటి సభకి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడం, పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గం నుంచి బాధ్యతలు తప్పించడం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంగా కేసీఆర్ నాని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన అది కొంతకాలంగా కూడా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో పార్టీ కూడా తనకు అండగా నిలబడలేదన్నటువంటి ఒక అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. స్వయంగా ఆయన కూడా ఈ విషయాన్ని ధృవీకరించి దీనిపైన పార్టీకి అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన కూడా కేసీఆర్ నాని అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్, అయితే హరీష్, ముందు ఇటీవల ఆయన ప్రకటించడం చూసాం. ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయబోమని ప్రకటించడం చూసాం. అయితే ముందు నుంచే అతనికి సీటు రాదని చెప్పేసి ఆయనకు ముందు నుంచే సమాచారం ఉందనుకోవచ్చా? అయితే పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కూడా ఆయన పూర్తిగా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంపీ నానికి మధ్య కొంతవరకు గ్యాప్ ఉండటం, అదే స్థాయిలో 3వసారి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి నిర్ణయాలు వెలువడటం, పార్టీ నాయకత్వం కూడా ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ నానికి తెలియకుండా పార్టీ నాయకత్వం విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించడం, నియోజకవర్గాల వారిగా కార్యక్రమాలు నిర్వహించడం, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా కొంతకాలంగా కేసీఆర్ నానికి అసంతృప్తిగా కారణమయ్యాయి. అదే స్థాయిలో అధిష్టానం నుంచి కూడా సహకారం అందకపోవడం, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి ఇన్ఛార్జీలకు ప్రాధాన్యత ఇచ్చి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తనకి సమాచారం ఇవ్వకపోవడం, ఇంకోవైపు తన కుటుంబానికి చెందిన కేశినేని చిన్నికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనకి అవకాశాలు కల్పిస్తున్నట్టుగా పార్టీ నుంచి సంకేతాలు అందడం కూడా కేశినేని నాని వైఖరికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తోంది. పవన్, అయితే హరీష్, ఇప్పటికే కేశినేని నానికి ఆ తర్వాత టీడీపీ అధిష్టానానికి మధ్య వచ్చిన ఈ గ్యాప్ ని వైసీపీ ఎంతవరకు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది? వాస్తవంగా అయితే గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది కేశినేని నాని. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆయన ధృవీకరించలేదు, అలాగని చెప్పి కొట్టిపారేయలేదు. వాస్తవంగా గతంలో ఆయన చేసినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి అంశం కనుక చూసుకుంటే
ఎవరికి ఏ అవకాశం వస్తుందో, ఎవరు ఎలా వెళ్తారో, ఎవరు వెన్నుపోటు పొడుస్తారో, ఎవరెవరికి వెన్నుపోటు పొడిస్తే ఈ సమయానికి నేను ఇంకా ఎక్కువ పదవిలో ఉండేవాడిని, ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబుకి ఇతర నాయకులకి మధ్య కూడా చాలా గ్యాప్ కేసీఆర్ నాని పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ కి ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఇది బయటపడినట్టుగా మనకి తెలుస్తుంది. పవన్. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సార్ డాక్టర్ గారు ఓకే సార్ 1 సెకండ్ సార్ సార్ సార్